ముందుగా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. గత కొద్ది రోజులుగా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, వ్యక్తిగత కారణాల వల్ల మీకు రెగ్యులర్ వార్తలను అందించలేకపోయాను. మిమ్మల్ని వెయిట్ చేపించినందుకు క్షమించండి. సిన్సియర్ సారీ. ఇక నుంచి గ్యాప్ లేకుండా రోజు 2 వీడియోలు, డైలీ 2 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే మన @robotic న్యూస్ రిపోర్టర్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మన వాళ్ళ ఛానలే. లోకల్ న్యూస్ యాప్స్ నుంచి సమాచారాన్ని సేకరించి అక్కడ వార్తలు అందిస్తారు. అందులో కొన్నిసార్లు జోకులుండొచ్చు, లేదా కొన్ని విషయాలను కొంచెం ఘాటుగా ఉద్దేశించి మాట్లాడచ్చు. అలాంటివి ఏవైనా ఉంటే దయచేసి క్షమించండి. ఆ ఛానల్ కూడా మీకు మంచి సమాచారం అందించడానికే ఉంది. మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు క్రికెట్ వర్గాల్లో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే IPL 2026 వరకు ధోని కొనసాగే అవకాశం. మొన్నటి వరకు 2025 IPL ధోనికి చివరిది అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ధోని తన ఫిట్నెస్ మరియు మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్న వచ్చే 2 సీజన్ల వరకు జట్టుకు మెంటార్గా లేదా అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల CSK మెగా వేలంలో తన బడ్జెట్ను ఇతర ఆటగాళ్ల కోసం ఆదా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ధోని ఇటీవల రాంచీలో నెట్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం, బ్యాట్ స్పీడ్ మునుపటిలానే ఉండటం చూస్తుంటే ఆయన రిటైర్మెంట్ ప్రకటించే మూడ్లో లేరని స్పష్టమవుతోంది. ఇది ధోని అభిమానులకు నిజంగా ఒక అద్భుతమైన మరియు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను చెప్పిన @robotic న్యూస్ రిపోర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.